ఇవాళ ములుగు జిల్లాలో డీజీపీ సివి ఆనంద్ పర్యటించనున్నారు. కర్రెగుట్టల ప్రాంతంలో డీజీపీ పర్యటిస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకటాపురం మండలం కర్రెగుట్టల ప్రాంతంలో రహదారి నిర్మాణం, అటవీ ప్రాంతాలను డీజీపీ సివి ఆనంద్ పరిశీలించనున్నారు. మాజీ మావోయిస్టులతో సివి ఆనంద్ సమావేశం కానున్నారు. ఇక డీజీపీ పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ములుగు జిల్లా కర్రెగుట్టలో మాత్రం ఈరోజు డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సివి ఆనంద్ పర్యటన, డీజీపీ పర్యటన కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఒకవైపు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతోనూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తారు. అయితే ఈ పర్యటన నేపథ్యం మొత్తం ఆధ్యాత్మం ఆసక్తిగా మారింది. ఎందుకంటే మావోయిస్టు పార్టీలకు చాలా కీలక మారిన కర్రెగుట్టలకు సంబంధించిన ప్రాంతాన్ని అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి భావించాయి. అందులో భాగంగానే కర్రెగుట్టలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పర్యాటకంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి కావచ్చు, అటు రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ పర్యటనించి ఆ ప్రాంతంలో పరిశీలన కూడా చేయనున్నారు. అదేవిధంగా మావోయిస్టులు ఇటీవల కాలంలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, అదేవిధంగా సానుభూతి పరులతో కూడా ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసి ఇప్పుడు మళ్ళీ మావోయిస్టుల కదలికలు ఏమైనా ఉన్నాయా, లేక మావోయిస్టులు కొంతమందిని సంబంధించి కర్రెగుట్టలు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన తర్వాత ఆ ప్రాంతంలో మొత్తం వారందరినీ కూడా గైడ్గా వాడుకునేందుకు అవకాశం కల్పించేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో మావోయిస్టులకు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా వర్షాకాలం కావడం, ఆకులు చిగురిస్తున్న ప్రాంతం కావడంతో ఒక్కసారిగా మావోయిస్టులు ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కలకలం రేపినటువంటి ఘటన మనం చూసాం. ఈ ఘటన నేపథ్యంలోనే ఒక్కసారిగా అటు ఛత్తీస్గఢ్కి, అటు తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ములుగు జిల్లా కర్రెగుట్టలో మాత్రం డీజీపీ పర్యటన, ప్రత్యేక సమావేశం ఏర్పాటు కొంత ఆసక్తిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టుల కీలకమైన నేతలంతా లొంగిపోయినప్పటికీ కూడా మావోయిస్టు పార్టీలకి సంబంధించినటువంటి కొద్దిమంది క్యాడరు లోపల ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వారందరికీ ఉన్నటువంటి సమాచారం, లొంగిపోయినటువంటి వారు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వారు కావచ్చు, వారి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, కొత్త వారు ఎవరైనా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వస్తున్నారా, ఆ ప్రాంతాలన్నీ వివరాలను కూడా సమీకరించే పరిస్థితి కూడా ఉంది. వారన్నిటిని దృష్టిలో పెట్టుకునే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ములుగుకు సంబంధించినటువంటి ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కర్రెగుట్టలో ఏర్పాటు చేస్తున్న పర్యాటక ప్రాంతానికి సంబంధించినటువంటిలో కూడా గైడ్గా వాడుకోవడమా, లేకపోతే వారిని ఎలా లొంగిపోయినట్టు మావోయిస్టుల సేవలను ఎలా వినియోగించుకోవాలి, అటు ఛత్తీస్గఢ్కి సంబంధించి కావచ్చు, మావోయిస్టు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి కొరియర్లను అరెస్టుకి సంబంధించిన అంశాలను కూడా కీలకంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా కీలకంగా అటు ఛత్తీస్గఢ్, తెలంగాణకి ఉన్నటువంటి రహదారి పనులకు సంబంధించి కూడా పూర్తి పనులను పరిశీలించి ఆ నాణ్యత ప్రమాణాలకు సంబంధించి కూడా అంశాలపై కూడా చర్చించే అవకాశం, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కావచ్చు, అటు ములుగు, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, క్రైమ్కి సంబంధించిన అంశాలను కూడా, ప్రధానంగా గంజాయికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత ఆ ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభుత్వ ప్రాంతాల్లో గంజాయి సాగు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా మనకు అందుతున్నది సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు.